ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ మీతోనూ ఉంటుందని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా దేవాతి దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. హల్లెలూయా. దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. మనము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఎటువంటి శ్రమల నుండైనా, ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల నుండైనా ఆయన మనల్ని తప్పించగల సమర్థుడు. ఆయనకు అసాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదండి. ఈ యొక్క మాటలు ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నారు. తను బందీ గృహములో బందీగా ఉండినప్పుడు, శత్రు భయముతో తానున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఈ రోజున ఆ మాటలను బట్టి నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు. నీవు ఏ శత్రువుని చూసి భయపడుతున్నావో, ఏ అనారోగ్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావో, ఎటువంటి ఆపదను చూసి నీవు దిగులు చెందుతున్నావో, ఎలాంటి ఆర్థిక సమస్యను చూసి నీవు కలత చెందుతున్నావో దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు అలానే చూస్తూ ఊరుకోడండి. సమస్య నీ దగ్గర ఉన్నప్పుడు ఆ సమస్యను గద్దిస్తాడు. ఆ భయము నీలో ఉన్నప్పుడు ఆ భయాన్ని గద్దిస్తాడు. ఏ శత్రువు చేతిలో నువ్వు పడకుండా, ఏ అపవాది క్రియలలో నీవు చిక్కుకొనకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు, బలపరుస్తాడు. ఎందుకు అంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన్ను ప్రేమించే వారి పట్ల ఆయన యొక్క కృప అధికంగా ఉంటుంది. ఎలాంటి స్థితిలో నుండైనా ఆయన నిన్ను లేవనెత్తుటకు సమర్థుడు. నీవు ఆయన మాట వింటే, నీవు ఆయన్ను ప్రేమించగలిగితే, నీవు ఆయన వైపు తిరగగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడండి. నీవు ఆయనను నమ్ముకొని ఉన్నావు. మనుషుల్ని నువ్వు నమ్మలేదు, నీ బంధువులను నమ్మలేదు, నీ స్నేహితులను నమ్మలేదు, నీ ఇరుగు పొరుగు వారిని నమ్మలేదు. నీవు నమ్ముకుంది దేవుణ్ణి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయనను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి తప్పకుండా నేను విడిపిస్తానంటున్నాడు, నిన్ను రక్షిస్తానంటున్నాడు, నిన్ను ఆ శ్రమల నుండి తప్పిస్తానంటున్నాడు. మనుషుల మాటలను బట్టి కొంత ధైర్యమే అనిపిస్తుంది, కాకపోతే వారి మాట స్థిరంగా ఉండదు. నిమిషానికి ఒక రకంగా మనుషులు మాటలు మారుస్తారు. ఈ రోజు నీకు ఏదైనా అవసరం ఉంది అంటే ఆ అవసరత తీరుస్తానని నీవున్న సందర్భంలో ఆ మాట్లాడి ఉండొచ్చు. కానీ రేపు వెళ్ళి నీకున్న సమస్యను వారితో చెప్పి నీవు ఈ రోజు ఈ మాట ఇచ్చావు కదా అంటే, నేను నా వల్ల కాదమ్మా, నీకు నేను సహాయం చేయలేను అని వారు నీతో మాట్లాడొచ్చు. కానీ మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పకుండా దానిని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ఈ మాట ఇచ్చింది మనుషుడు కాదు. నేను తప్పిస్తానని, నేను విడిపిస్తానని, నేను రక్షిస్తానని, నీవు ఏ ఖడ్గము చేత నువ్వు కూలవు, ఏ అపవాది నిన్ను ఏమి చేయడని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు సర్వము పైన అధికారం ఉంది, ఈ భూమి పైన అధికారం ఉంది, ఈ పరలోకములో అధికారం ఉంది, సమస్త సృష్టి పైన అధికారం ఉంది. ఆ అధికారము కలిగినటువంటి దేవుడే నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పిస్తాను. ఇర్మియాను ధైర్యపరుస్తున్నాడు దేవుడు. ఈ రోజున నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు. ఏ అనారోగ్యమైతే నిన్ను చుట్టుకొని ఉందో ఆ అనారోగ్య సమస్యను దేవుడు లేకుండా చేస్తాడు, చెయ్యగలిగినటువంటి సమర్థుడు. ఎందుకు అంటే ఆయనకు మరణము పైన కూడా అధికారం ఉంది, రోగము పైన కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టి నిన్నెప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. నీవు నమ్ముకుంది సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి,
మనుషుల్ని కాదు నువ్వు నమ్మింది, ఈ లోక అధికారిని కాదు నువ్వు నమ్మింది, సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని సైతమో శాసించగలిగినటువంటి దేవుడు, మరణాన్ని సైతమో ఓడించగలిగినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు గనుక తప్పకుండా దేవుడు నీకున్న కష్టం నుండి, నీకున్న శోధన నుండి, నీకున్న సమస్యల నుండి, నీకున్న కుటుంబపరమైన ఇబ్బందుల నుండి, నీకున్న ఆ యొక్క గర్భఫల సమస్య నుండి, నీకున్న క్యాన్సర్ నుండి, నీకున్న ఆ రోగము నుండి దేవుడు విడిపిస్తానని నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన్ని నమ్ముకున్నావు, నువ్వు ఎవ్వరి ఎదుట సిగ్గుపడాల్సిన అవసరము లేకుండా ఆయన నీ తలను ఎత్తువాడుగా ఉంటాడు. నిన్ను తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునని దేవుడు వాగ్దానము చేస్తూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, దయాళుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరచునన్నావు, నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రమో అయా ఓడిపోనివ్వనన్నావు ప్రభువా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. నిన్నే నమ్మి నీ పైన ఆధారపడి నీపైనే ఆనుకొని నీవే దిక్కని నీకు మొర పెడుతుండగా వారి మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి అయా. బిడ్డలు మరి తండ్రి ఎటువంటి సమస్యతో ఉన్నారో ఆ సమస్యను సైతము గద్దించండి. గర్భఫలమును బిడ్డలకు అనుగ్రహించండి. అద్భుతమైన కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించండి. వారికి ఉన్న ఆపదల నుండి, వారు పడే ఇబ్బందుల నుండి, వారు పడుతున్న శ్రమల నుండి, అన్నిటి నుండి కూడా వారికి విడుదలను అనుగ్రహించమని, మీరే వారిని రక్షించమని, మీరే వారిని బలపరచమని, మీరే వారు ధైర్యపరచమని అయా ప్రభా. మీ వైపు చూస్తుండగా ప్రభా అద్భుతాలను వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.